2025లో మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఎవరైతే రీసెంట్గా స్టాక్ మార్కెట్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేశారో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవడానికి ఒక పర్ఫెక్ట్ వీడియోగా ఉంటుంది. ఎందుకంటే ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ అనేది ఎలా క్రియేట్ అయింది, స్టాక్ మార్కెటింగ్ ఎలా వర్క్ అవుతుంది, మన స్ట్రాటజీస్ అనేటివి ఎలా ఉండాలి, ఫైనల్ గా స్టాక్ మార్కెట్ లో మనకి వచ్చే ప్రాఫిట్ లో ట్యాక్సెస్ అనేవి ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అశోక్. వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ అశోక్. ఈ స్టాక్ మార్కెట్ లో మీరు ఎంటర్ అయ్యే ముందు ఈ 3 విషయాల్లో మీరు ఫస్ట్ స్ట్రాంగ్ గా ఉండాలి. దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి రిస్క్ మేనేజ్మెంట్, సెకండ్ వచ్చేసరికి స్ట్రాటజీ, థర్డ్ వచ్చేసరికి మైండ్ సెట్. ఎందుకంటే సోషల్ మీడియాలో స్టాక్ మార్కెట్ మీద విపరీతమైన హైప్ అయితే ఉంది. వచ్చే వాళ్ళంతా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్నారు. ఎలా అంటే నా మనీ అనేది డబల్ అవ్వాలి, ట్రిబుల్ అవ్వాలి, నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోవాలి, ఇలాంటి మైండ్ సెట్ తో వస్తున్నారు. ఎవరైతే అలాంటి మైండ్ సెట్ తో వస్తున్నారో వాళ్ళు అంతే ఫాస్ట్ గా మార్కెట్ అనేది వాళ్ళని బయటికి తోసేస్తారు. అందువల్లే రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ తో రండి. మార్కెట్ అనేది యావరేజ్ గా 1 year కి 10 to 15% రేంజ్ లో రిటర్న్స్ ఇవ్వచ్చు, లేదంటే అదే రేంజ్ లో మనకి లాస్ కూడా అవ్వచ్చు. మీకు 15% కంటే ఎక్కువ రిటర్న్స్ కావాలంటే మీరు డైరెక్ట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. ఒక బిగినర్ గా డైరెక్ట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది అంత మంచి విషయం అయితే కాదు. దాంట్లో రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే బిగినర్స్ గా ఉంటారో వాళ్ళు ఇండెక్స్ ఫండ్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటనేది. దాని గురించి మనం స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఎంతైతే ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదే విధంగా మీ రిస్క్ అనేది కూడా ఉంటుంది. సెకండ్ వచ్చేసరికి స్ట్రాటజీ. మీరు స్టాక్ మార్కెట్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీ గోల్ ఏంటి, మీరు మంత్లీ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీ ఇన్వెస్ట్మెంట్ అనేది 10% లో గ్రో అయితే మీ గోల్ రీచ్ అవడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది, 15% లో గ్రో అయితే మీ గోల్ రీచ్ అవడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది. ఇలా ప్రాపర్ గా ప్లానింగ్ గా ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. థర్డ్ వచ్చేసరికి మైండ్ సెట్. చాలా మంది మార్కెట్ గురించి తెలుసుకుంటారు అండ్ ప్రాపర్గా రిస్క్ మేనేజ్మెంట్ చేస్తారు. వాళ్ళు రియల్ మనీ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ మనీ లాస్లో వెళ్ళినప్పుడు వాళ్ళు నేర్చుకునేదంతా మర్చిపోయి, లాజిక్గా ఆలోచించడం మర్చిపోయి ఎమోషనల్గా మారిపోతారు. ఎమోషనల్గా డెసిషన్స్ తీసుకుంటారు. అలా ఎమోషనల్గా డెసిషన్స్ తీసుకున్నంటే ఈజీగా లాస్ అయిపోతారు, మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. మార్కెట్ని ఒక బిజినెస్ లా చూడండి అండ్ మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నారంటే దాన్ని ఒక లాజిక్గా డెసిషన్స్ అనేవి తీసుకోండి. నేను ఈ 3 విషయాలని ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే ఈ 3 విషయాలను బట్టే మీ స్టాక్ మార్కెట్ జర్నీ అండ్ మీరు స్టాక్ మార్కెట్లో ఉండాలా లేదా అనేది ఇవే డిసైడ్ చేస్తుంది.